పత్తి కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాయి. ఎందుకంటే మన రాష్ట్రంలో 11,20,000 ఎకరాల్లో పత్తి సాగు అయింది. 8 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా. కానీ ఇప్పుడు వరకు దాంట్లో 10% కూడా కొనుగోలు చేయలేదు. అంటే ఇది ఏం చూపిస్తుందంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు చేసే విషయంలో జాప్యం చేయటం వల్ల దళారులు కొనుగోలు చేసి వాళ్ళకి లాభాలు కట్టిపెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప మరొకటి కాదు. ఇదేమని అడిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశానంటాడు. తన ఎంపీల చేత వినతి పత్రాలు ఇప్పిస్తాడు. ఆడ కేంద్రంలో ఉన్నది, రాష్ట్రంలో ఉన్నది రెండు ఎన్డీఏ ప్రభుత్వాలే. కాబట్టి బాధ్యత తీసుకొని పత్తి కొనుగోలు చేయాల్సింది పోయి ఇవాళ దొంగ మాటలు చెప్పి నాటకాలు ఆడితే సమాజాన్ని మభ్యపెట్టడం తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడబలుకొని రాష్ట్రంలో పండిన పత్తి మొత్తాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. లేకపోతే జరగబోయే పరిణామాలకి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం.